సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బాలీవుడ్ యాక్షన్ హీరో షాహిద్ కపూర్ ని 6 ఏళ్ల నుండి ఓ బిగ్ టార్గెట్ ఊరిస్తోంది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆ మార్క్ టచ్ చేయలేకపోయాడు. టాలీవుడ్ దర్శకుడు ఇచ్చిన క్రేజ్ ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన ఈ యంగ్ హీరో తన ఇమేజ్ డబుల్ చేసుకునేందుకు మరోసారి సౌత్ దర్శకుడినే నమ్ముకున్నాడు. ఇంతకీ 6 ఏళ్ల నుండి షాహిద్ ని ఊరిస్తున్న ఆ టార్గెట్ ఏంటో చూద్దామా? ఈ ఏడాది బాలీవుడ్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లో ఒకటి దేవా. షాహిద్ కపూర్, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం జనవరి 31న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. షాహిద్ పోలీస్ ఆఫీసర్ రోల్లో, పూజా హెగ్డే జర్నలిస్ట్ గా కనిపించబోతున్నారు. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్ తో ఇచ్చిన కల్ట్ హీరో ఇమేజ్ ఇవ్వడంతో మరోసారి ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు సౌత్ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. దేవాకు మలయాళ స్టార్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఫక్తు యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు షాహిద్. కబీర్ సింగ్ ఛాయలు ఈ సినిమాలో లేవంటోన్న షాహిద్ ని 6 ఏళ్ల నుండి బిగ్ టార్గెట్ ఊరిస్తోంది. అదే కబీర్ సింగ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం. లవర్ బాయ్ నుండి కల్ట్ హీరోగా మార్చేసింది కబీర్ సింగ్. అర్జున్ రెడ్డి రీమేక్ వర్షన్ రీలోడ్ చేసి నార్త్ ఆడియన్స్ కి టేస్ట్ ని మార్చేశాడు సందీప్ రెడ్డి వంగ. విమర్శలు వచ్చినప్పటికీ హీరోగా షాహిద్ కపూర్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. 2019లో వచ్చిన ఈ సినిమా 370 కోట్లను కొల్లగొట్టింది. పద్మావత్తో 500 కోట్లు చూసిన జెర్సీ ఫట్ అయితే తేరే బాతోమే ఏసే ఉల్జా జియా 150 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు దేవా, కబీర్ సింగ్ కలెక్షన్స్ ని కొల్లగొట్టాల్సిన తరుణం. మరి ఈ మలయాళ దర్శకుడు షాహిద్ కి ఓ రేంజ్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి. విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ 25వ చిత్రాల టైటిల్ విషయంలో గందరగోళం మొదలైందా? హీరోల మధ్య వార్ నడవబోతోందా? హడావిడి చేయకుండా ఉన్న పలంగా విజయ్ టైటిల్ అనౌన్స్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటో, పరాశక్తి టైటిల్ వెనుక అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? హావ్ ఎ లుక్. కోలీవుడ్ యంగ్ హీరోలు విజయ్ ఆంటోనీ, శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు ఎంతో కష్టపడి పైకొచ్చి హీరోలుగా ప్రూవ్ చేసుకున్న వాళ్లే. ఈ ఇద్దరు ఇప్పటి వరకు 24 సినిమాలు కంప్లీట్ చేసి తమ 25వ మార్క్ మూవీ చేస్తున్నారు. అమరం తర్వాత శివకార్తికేయన్ సుధా కుంగర దర్శకత్వంలో పిక్చర్ కు కమిట్ అయ్యాడు. పురాణనూరు ప్రాజెక్ట్ అనుకుంటే సూర్య, దుల్కర్, నజ్రియా తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి శివకార్తికేయన్, జయం రవి, శ్రీలీల వచ్చి చేరారు. అయితే తొలుత ఈ సినిమాకు పురాణనూరు అనే టైటిల్ పరిశీలనలో ఉండగా తాజాగా పరాశక్తి టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. శివకార్తికేయన్ టైటిల్ ప్రకటించడానికి జస్ట్ కొన్ని గంటల ముందే ఉన్నపళంగా నటుడు విజయ్ ఆంటోనీ తన 25వ చిత్రానికి శక్తి తిరుమగన్ టైటిల్ ని అనౌన్స్ చేశాడు. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు, కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో పరాశక్తి అనే టైటిల్ అనౌన్స్ చేశాడు. ఇక్కడే అభిమానుల్ని ఆందోళనకు గురిచేసింది. సాధారణంగా తమిళంలో ఉన్న టైటిల్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు తమిళ హీరోలు. ఈ లెక్కన ఎస్కే సుధా కుంగర సినిమా పరాశక్తిని తెలుగు, ఇతర భాషల్లో తీసుకొస్తే ఇదే పేరుతో కంటిన్యూ చేయాలి. ఇప్పుడు టైటిల్ ఇష్యూనే ఇద్దరు హీరోలు ఫ్యాన్స్ వార్ కు కారణమయ్యేట్లు కనిపిస్తోంది. పరాశక్తి టైటిల్ కోసం అటు శివ, ఇటు విజయ్ కర్చీఫ్ వేయడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ ఇదే టైటిల్ తో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాతో శివాజీ గణేశన్ కు మంచి పేరు రావడమే కాదు, హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టడానికి కారణమైంది. అంత పవర్ఫుల్ టైటిల్ అది. ఇప్పుడు 73 ఏళ్ల తర్వాత ఈ టైటిల్ కు డిమాండ్ పెరిగింది. అయితే ఎప్పటినుంచో శివ, సుధా ప్రాజెక్ట్ పరాశక్తి టైటిల్ పరిశీలనలో ఉందని తెలిసి తమిళ్ టైటిల్ మాత్రమే మార్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ సమ్మర్లోనే సినిమాను తెచ్చేస్తున్నాడు. మరి ఎస్కే ఇదే పేరుతో పాన్ ఇండియా లెవెల్లో తెస్తాడో, ఇతర భాషల్లో టైటిల్ మారుస్తాడో, ఏం జరుగుతుందో చూద్దాం. కొత్తందాలను ఇంట్రడ్యూస్ చేయడంలో ముందుండే టాలీవుడ్ ఇప్పుడు మరో హాట్ బ్యూటీని పట్టుకొచ్చింది. ఫస్ట్ సినిమాతోనే టాలెంట్ చూపిస్తున్న అమ్మడు 2025ని టార్గెట్ చేసింది. ఒకటి కాదు, ఏకంగా 4 సినిమాలతో కన్నుల విందు చేసేందుకు ప్రిపేర్ అయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్న ఆ కలర్ఫుల్ బామ్ ఎవరో చూద్దామా? అప్పుడెప్పుడో సంతూర్ యాడ్లో మహేష్ పక్కన యాక్ట్ చేసిన మోడల్ ఆకాంక్ష శర్మ కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. లైలాలో మాస్కా దాస్, విశ్వక్సేన్ తో రొమాన్స్ చేస్తున్న ఆకాంక్ష ఫస్ట్ సినిమాతోనే అందాలను ఆరబోస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇచ్చుకుందాం బేబీ సాంగ్ లో గ్లామరస్ షో చేస్తూ ఇండస్ట్రీలో పాతుకుపోయేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. 2022లో త్రివిక్రమతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ 2025ని టార్గెట్ చేస్తోంది. టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాలను ఒక్కొక్కటిగా దింపేస్తోంది. విశ్వక్సేన్ లైలా వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ అవుతోంది. వీటితో పాటు బాలీవుడ్ లో 3 ప్రాజెక్టులు చేస్తోంది. ఇవి కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. బాలీవుడ్ లో కూడా ఈ ఏడాది ఎంట్రీ ఇస్తోంది ఆకాంక్ష. తేరా యార్ హోన్ మై ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రం చేస్తోంది అమ్మడు.
అలాగే పిరియాడిక్ డ్రామా కేసరి వీర్లో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, సూరజ్ పంచోలి లాంటి స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాలో ఆకాంక్ష కీ రోల్ ప్లే చేస్తోంది. ఇవన్నీ ఈ ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. అలాగే మిలాప్ జవేరి దర్శకత్వంలో మరో యాక్షన్ కామెడీలో నటించబోతోందని టాక్. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న ఈ కలర్ఫుల్ చిలక చివరకు ఏ గూటి పక్షిగా మారుతుందో చూడాలి. ఆ డైరెక్టర్లో మస్తు టాలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే రాస్తే అద్దరిపోవాల్సిందే. నాట్ ఓన్లీ డైరెక్టర్, రీసెంట్ టైమ్స్లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయ్యాడు. ఇప్పుడు ఈ 3 బాధ్యతల్ని మోస్తూ చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమాతో వస్తున్నాడు. మూవీ ప్రమోషన్స్ చేసుకోవాల్సిన ఈ దర్శకుడు రీసెంట్గా వివాదాలతో వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఎవరా టాలెంటెడ్ డైరెక్టర్? ఏ సినిమాతో రాబోతున్నాడు? ఏంటా వివాదం? కోలీవుడ్ వర్స్టైల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లో ఒకరు మిస్కిన్. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90% సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్. చిత్రం పేసుతాడితో దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేశాడు మిస్కిన్. అంజాతే, నందాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. రైటింగ్, స్క్రీన్ ప్లేతో సినిమాను హిట్టుబాట పట్టిస్తూ ఉంటాడు. మూగముడి, పిశాచు, తుప్పరివాలన్ చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. మిస్కిన్ లో మస్తు టాలెంట్స్ ఉన్నాయి. సార్ కెమెరా వెనకే కాదు, కెమెరా ముందు కూడా యాక్టింగ్ ఇరగదీస్తాడు. నందలాల, సబర్కత్తి, సూపర్ డీలక్స్ తో అద్భుతమైన నటనను కనబరిచాడు. రీసెంట్లీ మ్యూజిక్ బాధ్యతలను తీసుకున్నాడు. డెవిల్ సినిమాకు మ్యూజిక్ అందించాడు. కానీ అప్పుడప్పుడు కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు. రీసెంట్లీ ఇళయరాజాపై అనుచిత కమెంట్స్ చేసి కోలీవుడ్ సెలబ్రిటీలతో చివాట్లు తిని ఎట్టకేలకు సారీ చెప్పాడు. ఇవన్నీ పక్కన పెడితే సైకో లాంటి బ్లాక్ బస్టర్ బొమ్మ పడిన తర్వాత డైరెక్టర్ గా బిజీగా మారిపోదామనుకున్నాడు. ఆ ప్రయత్నమే చేశాడు. కానీ మిస్కిన్ విషయంలో ఒకటనుకుంటే మరొకటి జరిగింది. పిశాచుకు సీక్వెల్ పిశాచు 2ను తెరకెక్కించాడు. ఆండ్రియా మెయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. కానీ సినిమా కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు ట్రైన్ మూవీ చేస్తున్నాడు మిస్కిన్. మన చుట్టూ జరుగుతున్న నార్మల్ స్టోరీస్, సిచ్యువేషన్స్ ని అబ్నార్మల్ గా చూపించి హిట్స్ అందుకుంటూ ఉంటుంది మాలీవుడ్. మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు జీవం పోసిన మల్లీవుడ్ ఫ్యామిలీ కథలతోనూ హార్ట్ టచ్ చేస్తోంది. ఇప్పుడు అలాంటి కథను వండి వాచి నెక్స్ట్ మంత్ థియేటర్స్ లోకి తీసుకొస్తుంది. ఇంతకీ ఏంటో సినిమా? ఏ గ్రేడ్ సినిమాల నుండి సందేశాత్మక చిత్రాలు తీసే స్థాయికి ఎదిగింది మాలీవుడ్. అంతేకాదు మార్కెట్ చేసుకోగలిగే ఫార్ములా కథలను తీస్తుంది. సస్పెన్స్, క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్స్ తో సీజ్ ఎడ్జ్ పై కూర్చోపెట్టడంలో సక్సీడ్ అయిన మలయాళ ఇండస్ట్రీ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో గుండెల్ని బరువెక్కిస్తోంది. గ్రేట్ ఇండియన్ కిచెన్, కుంభలంగి నైట్స్, హోమ్, ఆండ్రాయిడ్, కుంచప్పన్ చిత్రాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. చిన్న పాయింట్తో మెసేజ్ ఇస్తూ వారిని ఏంటి ఇలా కూడా సినిమా తీయొచ్చా అనే డౌట్ కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది కేరళ ఇండస్ట్రీ. అదే నారాయణ అంటే మున్నాన్ మక్కల్, అంటే నారాయణ ముగ్గురు కొడుకులన్నమాట. రీసెంట్లీ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఆ సీజన్ నుంచి తప్పుకుని నెక్స్ట్ మంత్ 7న థియేటర్లోకి రాబోతోంది. ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నారాయణ అంటే మున్నాన్ మక్కల్ ట్రైలర్ చూస్తుంటే ఫక్తు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలా ఎలాగూ కనిపిస్తుంది. ముగ్గురు అన్నదమ్ములు, వారి మధ్య ప్రేమలు, ఆస్తి తగాదాలు, గొడవలు, భావోద్వేగాలతో నిండిపోయింది. పనీతో రీసెంట్ హిట్ అందుకున్న జోజు జార్జ్, సూరజ్ వెంజరముడు, అలన్ సియర్లే లోపేజ్ అన్నాదమ్ములుగా కనిపించారు. ఫిబ్రవరి 7న వస్తున్న ఈ సినిమా ఏమాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.